సినిమా స్క్రీన్ పైన విజయ్ త్రిష కాంబో అంటే బ్లాక్ బస్టర్. కానీ అవే పేర్లు పొలిటికల్ మైక్ దగ్గర వినిపించగానే కాంట్రవర్సీ క్రియేట్ అయింది. February 13 చెన్నైలో జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్లో తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్ 2026 ఎలక్షన్స్ కాంటెక్స్ట్ లో యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ గురించి క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాడు. முதல்ல வீட்டில இருந்து வெளியே வரணும். திரிஷா விட்டு இருந்து முதல்ல வெளியே வந்தா தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். డిస్కషన్ పొలిటికల్ గానే స్టార్ట్ అయినా ఆ ఫ్లోలో పర్సనల్ రెఫరెన్స్ కి షిఫ్ట్ అయ్యి యాక్ట్రెస్ త్రిష పేరు మెన్షన్ చేశాడు. విజయ్ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవాలి అంటే త్రిష ఇంటి నుండి బయటకొచ్చి ప్రజల మధ్యలో తిరగాలి అని కామెంట్ చేశాడు. అక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ పైన రెస్పాండ్ అవుతూ February 16 త్రిష తన లీగల్ కౌన్సిల్ ద్వారా అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తనకు ఆ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది. తన పర్సనల్ లైఫ్ ని పాలిటిక్స్ లోకి డ్రాగ్ చేయకూడదు అంటూ క్లియర్ గా చెప్పేసింది. అదే రోజు నయనార్ నాగేంద్రన్ ఇన్ఫార్మల్ మీడియా ఇంటరాక్షన్ లో తను చేసిన కమెంట్ మిస్టేక్ గా వచ్చిందని చెప్పి ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అని సిన్సియర్ గా కవర్ చేశారు. ఇక బీజేపీ లీడర్స్ వనతి శ్రీనివాసన్ అండ్ ఫార్మర్ స్టేట్ ప్రెసిడెంట్ కె అన్నామలై కూడా ఇష్యూ గురించి తనతో మాట్లాడడం చెప్పాడు. రూలింగ్ పార్టీ డిఎంకే లీడర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. రాజ్యసభ ఎంపీ కనిమోడి ఎన్విఎన్ సోబు పాలిటిక్స్ లో డిసగ్రిమెంట్ యాక్సెప్టబుల్ కానీ పర్సనల్ లైఫ్ మీద కమెంట్స్ అన్సివిలైజ్డ్ అని మెన్షన్ చేశారు. ఇక పబ్లిక్ లైఫ్ లో ఉన్న లీడర్స్ కి పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఆ పవర్ని జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇక పొలిటికల్ డిస్కోర్స్ అనేది ప్రొఫెషనల్గానే ఉండాలి అని సోషల్ మీడియాలో ఒపీనియన్ షేర్ చేస్తున్నారు.